అసలు ఫుడ్ కూడా చాలా వాసన ముక్క వాసన వస్తుంది రైస్. అది మేము మంచిగా వండుతున్నామని వాళ్ళు అంటున్నారు. అది మిగిలిపోతే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అది మాకు సంబంధం లేని విషయం. మిగిలితే వేస్ట్ చేయొద్దని. కొంతమంది టీచర్స్ పట్టుకోండి అక్కడే తాగండి అని కొంతమంది టీచర్స్ చెప్తారు. చాలా సార్లు అన్నంలో పురుగులు కూడా వచ్చాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం జీపీఎస్ హనుమాన్ బస్తీ ప్రభుత్వ పాఠశాల దగ్గర అయితే ఉన్నాం. పాఠశాల దగ్గర చూసుకున్నట్లయితే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ బైఠాయించి ధర్నా చేయడం అయితే జరిగింది. ఈ స్కూల్ బైఠాయించి ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, దీని గురించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం రండి. చాలా దారుణంగా ఉన్నాయి వాష్రూమ్స్. అసలు ఎట్లా ఉందంటే అసలు స్మెల్ వస్తుంది. ఆ వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వామిటింగ్స్ అవుతుంది మమ్మీ, చాలా ఇబ్బంది అవుతుంది మమ్మీ అని అంటుంది మా పాప. ఇప్పుడు 2 పాపలు జాయిన్ అయ్యారు. మొన్న పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట. మా పాపకు ఫీవర్ వచ్చినా కూడా వచ్చి టీచర్ వాళ్ళు చెప్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఎంత తిరిగినా కూడా స్కూల్లో 1 అవర్ వెయిట్ చేసినా కూడా అసలు రోజుకి ఒక్క టీచరు, 2 ఒక సారు అంతే. 7 టీచర్లు వీళ్ళు అందరూ ఉండాల్సింది 2 ముగ్గురే ఉంటున్నారు. ఎవ్వరు రావట్లేదు సరిగ్గా. ఏది అడిగినా సరే అని చెప్తున్నారు. ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఫుడ్ కూడా చాలా వాసన ముక్క వాసన వస్తుంది రైస్. అది మేము మంచిగా వండుతున్నామని వాళ్ళు అంటున్నారు. అది మిగిలిపోతే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అది మాకు సంబంధం లేని విషయం. మిగిలితే వేస్ట్ చేయొద్దని. కానీ మరీ టూ మచ్గా చేస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు కదా, మేము నమ్మి పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళి స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు. సార్ వాళ్ళు పిల్లలు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఏం చూడరు. టీచర్లైనా సార్లైనా ఇంటర్వెల్ అయితే చాలు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక నేను చాలాసార్లు చూసాను, ఎందుకులే అడగొద్దులే అని. ఒకసారి అడిగినందుకు గొడవ అయింది. మేమే పెద్ద గొడవ అయింది. నేనే గొడవ పెట్టుకున్నా. దాని విషయంలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎవరు పేరెంట్స్ వెళ్ళి నేను ఒక్కదాన్నే ఉన్నా. సో అందుకే ఎక్కువ గొడవ అయింది. సార్ ఆపారు, ఎందుకమ్మా అని ఆపారు. కానీ మా పిల్లలకి ఏ సెక్యూరిటీ లేకుండా మేము స్కూల్లో పంపించి మేము సఫర్ అయితే మేము ఇంట్లో ఉన్నట్టు మాకేం తెలియదు కదా. అది మా పిల్లలకి ఏం లేదు. మొన్న వాటర్ అడిగితే వాళ్ళు మిల్లర్ వాటర్ తాగుతున్నారు. క్యాన్ రూమ్ లో పెట్టుకొని. మా పాపకి వెళ్ళి ట్యాంక్ లో పట్టుకొని వాటర్ తాగండి, అది మంచి నీళ్ళే అని అంటున్నారు. అది అసలు ఆ ట్యాంక్ ఎట్లుందంటే అసలు పురుగులు పాకురు అసలు ఎంత గలీజ్గా ఉంది. అసలు ఇరిటేట్ పుట్టింది నాకే. మా పిల్లలకి ఏమైనా అయితే మేము హాస్పిటల్ చుట్టూ తిప్పాలి. మా పాపకు కూడా ఫీవర్ వస్తే పంపించలేదు. పేరెంట్స్ కి అసలు ఫోన్ కూడా చేయలేదు. రిజిస్టర్ లో నా పేరు ఉంటది, మా నెంబర్ ఉంటది. మీ పాపకి ఫీవర్ వచ్చిందమ్మా అని చెప్పి కూడా నాకు చెప్పలేదు. ఈవినింగ్ వరకు పాప ఏడ్చుకుంటూ స్కూల్కి ఇంటికి నడుచుకుంటూ రాలేక వచ్చింది మా పాప. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి చాలా ఫేస్ చేస్తున్నాం మేమైతే. 2 క్లాసులలో ఒక క్లాసు కలిపి కూర్చోబెడుతున్నారు. స్టడీ పర్సన్ ఏమీ లేదు. ఏంటిదంటే టీచర్లు ఏమంటున్నారు, మీ పాప మంచిగా చదవట్లేదు, మంచిగా ఇది ఏమీ రాయట్లేదని మాకు కంప్లైంట్ చేస్తున్నారు. పిల్లల్ని ఏమైనా మేము వెళ్ళిపోయినాక పిల్లల్ని గద్దరించి కొట్టడం, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, అసలు ఏది సౌకర్యం లేదు. వాటర్ సప్లై కూడా లేదు. ఇక్కడ పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. 2 క్లాసులు ఒక టీచర్ ఎలా చెప్తారో అర్థం కావట్లేదు. మాకు ఏదైనా ఉంటే మాకే కంప్లైంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏది టీచర్లు సార్లు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఈ స్కూల్లో 2 years మా బేబీ చదువుకోవడం వల్ల అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్కూల్లో కానీ ఏది లేకుండా సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ స్కూలు, మా బాబు ఫస్ట్ క్లాసు మన్విత్. ఆ క్లాస్లో ఫస్ట్ క్లాస్ కంబైన్ చేసి కూర్చోబెడుతున్నారు. పిల్లలు టీచర్స్ కాక పిల్లలు కొట్టుకోవడము, మళ్ళీ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు, ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము పంపించడం అని చెప్పడం మళ్ళీ ఆ టీచర్సే మాకు రివర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, మేము టీచర్స్ చెప్పకుండా. అలా అవుతుంది. మరి ఫుడ్ విషయంలో కూడా బాగాలేదు మమ్మీ అని అంటున్నాడు. నాకు వేరే బాక్స్ పెట్టు అంటున్నాడు. మరి మేము పంపేది ఎందుకండి? పిల్లల్ని చదువు రావాలనే కదా. అటు స్టడీ బాగుండట్లేదు, ఇటు ఫుడ్ బాగుండట్లేదు. ఎస్ఎఫ్ఐ కొత్తగూడెం సెక్రటరీని. స్థానిక తెలంగాణ హై స్కూల్, ప్రైమరీ హై స్కూల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించడం లేదు. 179 విద్యార్థులకు సుమారు 7 మంది ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఇక్కడ 3 మందిని తెలంగాణ కళ్యాణ్ హై స్కూల్కి అలాగే మైదరబస్తీ హై స్కూల్కి డెప్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు కనీసం వసతి లేకుండా కరువైంది. విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు. ఉపాధ్యాయులను కేటాయించి విద్యార్థులు చదువు చెప్పడానికి కేటాయించగలని కోరుతున్నాను. కొంతమంది టీచర్స్ ఏమో అక్కడ పాకురు పడుతుంది వద్దని చెప్తా ఉంటే కొంతమంది టీచర్స్ ఏమో పట్టుకోండి అక్కడే తాగండి అని కొంతమంది టీచర్స్ చెప్తారు. చాలా సార్లు అన్నంలో పురుగులు కూడా వచ్చాయి.
రాళ్ళు ఛాయమ్మకి చూపిస్తే ఇంతమంది వండుతున్నాయి కదా అట్లనే వస్తాయని చెప్తున్నారు. పురుగులు ఎన్నిసార్లు వచ్చేదా? ఒక 3-4 times సార్ వాళ్ళు చెప్పారా? ఇంకా చెప్పలేదు. చెప్పడానికి పోతే ఆయన వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు. స్కూల్ అసలు 9:30 కంటే హెచ్ఎం టీచర్ 9కే అని చెప్పేసి టీచర్స్ వాళ్ళు మొన్న కూడా కొంచెం లేట్గా వచ్చారు. ఇవాళ మేమే చెప్పినాం ప్రేయర్. ఒక్కసారి కూడా రాలేదు, ఒక టీచర్ కూడా రాలేదు. అన్నంలో బాగా పురుగులు వస్తున్నాయి. వాటర్ అయిపోతే ఏమో సార్ని వాటర్ ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ బోర్ ఉంటుంది, వాటర్ తాగమని అంటున్నారు. అన్నంలో చాలా పురుగులు వస్తున్నాయి, రాళ్ళు కూడా వస్తాయి. మా పాప కూడా సీరియస్ అయ్యి హాస్పిటల్లో తీసుకెళ్లి కాళ్ళు చేతులు వంకరాయనాయి. మేడం హెచ్ఎం మేడంకి వచ్చి చెప్పాను, మా పాప సీరియస్ అయిపోయింది మేడం, ఫుడ్ పాయిజన్ అయినట్టుందని కూడా నేను చెప్పాను. నేను ఎంఈఓ గారు ఉన్నారు, సరే హెడ్ మాస్టర్ చెప్పినప్పుడు ఏం లేదు. ఎంఈఓ గారు ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? మేము ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ అప్పుడు చెప్పాము, మాకు ఏ ప్రాబ్లం ఉందో మేము చెప్తున్నాము. మేమైతే చెప్పకుండా నేను ఇక్కడే వస్తా ఉన్నా కదా, నేను వారంలో ఇక్కడే వస్తా ఉన్నా కదా 4-5 సార్లు. మీరు సార్తో మాట్లాడతారు, ఎవరితో వెళ్ళిపోతారు. కనీసం పేరెంట్స్ మీటింగ్ లేదు సార్ మాకు. పేరెంట్స్ మీటింగ్ ప్రతి నెల పేరెంట్స్ ఏదో చైర్మన్ అన్నారు, అది లేదు ఇది లేదు ఏది లేదు సార్ మాకు. ఏముంది మాకు సార్? ఏముంది మాకు? ఏముంది మాకు? ఏముంది? వాస్తవమేనా? ఏముంది అసలు? ఏముంది చెప్పండి సార్. ఏముందా? 3rd క్లాస్ చదువుతుంది, 15 రోజులు హోంవర్క్ లేదు. హోంవర్క్ ఎందుకు స్కూల్ పెట్టేది? ఎందుకు పెడతారు స్కూల్లో? దేనికి స్కూల్ పెట్టేది? పోయిన సోమవారం వార్డ్ కౌన్సిలర్తో చెప్పి పిలిపించినాం, సర్లే అన్నారు. ఒక 4 రోజులు మంచిగా వచ్చారు, తర్వాత అసలు రెస్పాన్స్ లేదు. 3rd క్లాస్ 3వ క్లాస్ చదువుతుంది పాప. మధ్యాహ్నం లంచ్ బాక్స్ పట్టుకొస్తే వాష్రూమ్స్ కంపు తగ్గుతాయి. ఆడ కూర్చొని వచ్చి మళ్ళీ పాప 3 రోజులు నేను ఎందుకు పంపించేది? పిల్లలు మీ ఇంటికాడ ఉంచుకోవచ్చు మరి, పిల్లల్ని ఇంటికాడ ఉంచుకోవచ్చు. మేము ఎందుకు ఇంటికాడ ఉంచుకోండి? రేపు చూడాలి పిల్లలు అన్నయ్య, మీరు కూడా ఇంటికాడ ఉంచుకున్నా ఎవరిని చూడాలి పిల్లలు? ఏం ఆన్సర్ చెప్తారు చెప్పండి. అంతే కదా, ఇప్పుడు ప్రతిరోజు ఎవరు కాపలు ఉండరు కదా మీకు. అవునండి, రిమైనింగ్ వాళ్ళకి ఉండాలి కదా, చెప్పాలి కదా. పిల్లలకు హోంవర్క్స్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఏం చేస్తున్నారు? హోంవర్క్ పెట్టిస్తానా? ఫస్ట్ సెకండ్ క్లాస్. థర్డ్ ఎవరు? తను రాలేదు ఇవాళ, అక్కడికి వెళ్ళాము. అయినా సార్ ఒక మాట, హోంవర్క్ పెట్టాలి. ఒక మాట సార్ నేను చెప్పేది, ఒక మాట ఆగండి. మా పేరెంట్స్ మా ఆశ మాకుంది. ఒక మాట అండి, ఇప్పుడు 5 క్లాసులు ఉన్నాయి. ఎంతమంది సార్లు మేడాలు టీచర్ రాదు మీరు చెప్పండి? సంఖ్యను బట్టి ఉండాలండి. 180 మంది ఉన్నారు. 180 మందికి ఎంతమంది? 179. ఇప్పుడు 5 రిజిస్టర్ లేదా సార్ మీ దగ్గర? రిజిస్టర్ కాదు, మాది ఆన్లైన్ ఉంటది. 179 మంది ఉన్నారు. ఎంతమంది రావాలా స్టూడెంట్స్? ఇప్పుడు సరే 100 మందే ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ రావాలి చెప్పండి? ఎంతమంది సార్లు రావాలి చెప్పండి? ఎంతమంది రావాలి మీరు చెప్పండి మరి. మీరు మాట్లాడుతున్నారు కానీ నేను ఇంకేం మాట్లాడుతూనే ఉన్నారుగా. ఇవాళ తీసుకొచ్చి మీరంతా ఇవాళ నిన్నటి వరకు ప్రమోషన్స్ అన్ని వచ్చి అన్ని మిగిలిన స్కూల్స్ అన్ని ఖాళీ అయినాయి. మన మేదర్ బస్తీ కావచ్చు, కూలీ లైన్ కావచ్చు. అదేవిధంగా మనకు నెహ్రూ బస్తీలో టీచర్ సస్పెండ్ అవడం, టీచర్ లేకపోవడం వల్ల అక్కడ ఒక టీచర్ని ఈ స్కూల్ నుంచి 4గురిని పంపించుకున్నాము. సర్దుబాటు చేసాము. లేదు, టెంపరరీగానే మనం సర్దుబాటు చేసాము. రిమైనింగ్ 4గురు ఉన్నారు. ఈరోజు మన ఒక టీచర్ వాళ్ళ భార్యకి ప్రమోషన్ వస్తే తను హాఫ్ డే, ఈ 4గురిలో తను ఒకరు మార్నింగ్ సెషన్ హాఫ్ డే పెట్టుకున్నారంట. కాంప్లెక్స్ హెచ్ఎం గారికి చెప్పారు. తనే ఇన్ఛార్జ్ అయినండి. సడన్లీ కదా, నిన్ననే కదా రిలీవ్ చేసింది. వారు హాఫ్ డే షెడ్యూల్ పెట్టుకొని వాళ్ళ మిస్సెస్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళారు. రిమైనింగ్ ముగ్గురు వస్తా ఉంటే మేడం గారికి చెప్పారన్నారు. ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎవరు ఉంటారు సీనియర్ వాళ్ళే. ఇది ఎందుకంటే చెప్తా మీకు ఆ విషయం కూడా చెప్తా. నేను అనేది ఏంటంటే కాంప్లెక్స్ హెచ్ఎం ఏం చేయాలి, ఇమీడియట్ గా రెస్పాన్స్ మీ దాంట్లో ఎవరొకరు చూడండి అని చెప్పాలి కదా, మాట వరుస కదా. అది జరగలేదు ఫస్ట్, అందుకనే కాంప్లెక్స్ హెచ్ఎం కూడా రామన్నాను. అది జరగలేదు సార్. రెండోది టీచర్ల పరిస్థితి ఏంటంటే ప్రేరుకు రావాలి మస్ట్ 100% రావాలి. ప్రేరుకు రాకపోతే ఎలా సార్? నెల రోజుల్లో సగం రోజులు ప్రేరుకుంటారట.
పిల్లలు చెప్తున్నాను, పేరెంట్స్ మాటలు నమ్మను. ఓకే పేరెంట్స్ వాళ్ళు కావాలని చెప్పిన పిల్లలు అయితే దాదాపు 10 మందిలో ఒక్కరు అబద్ధం చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. 10 days మినిమం అండి, మినిమం 10 days పేరు వస్తే ఎవరో ఒకరు. అదొకటి. ఇంకొక చాలా దారుణమైన విషయం, టీచర్ల మధ్య నేను చాలా స్కూల్ చూశాను, గొడవలు ఉంటాయి టీచర్ల మధ్య. కానీ ఇక్కడ వెరైటీ తెలుసా, అసలు ఈ టీచర్ రాలేదు నాకేం తెలుసు, హెచ్ఎం ఎవరంటే నాకేం తెలుసు. ఇంత దారుణం అండి. హెచ్ఎం ఎవరో తెలియదా, హెచ్ఎం లీవ్ పెట్టింది, లీవ్ అండి అని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. నాకు ఇన్ఛార్జ్ ఇక్కడ అంతే, ఎవరికి వాళ్ళమే ఇన్ఛార్జ్. ఇదే అండి టీచర్. నేను డిఓ లెటర్ పెడతాను, కలెక్టర్ పెడతాను, అన్ని విషయాలు డీటెయిల్ గా రాస్తాను. ఇంకోటి ఇప్పుడు ఫెయిల్ బాధ లేదండి, తిట్టుకున్న బాధ లేదు. కానీ స్కూల్లో స్ట్రెంత్ 1-2 క్లాస్ చెప్పొచ్చు, కానీ ఎంతమందో తెలియదు. కనీసం మీకు స్టాఫ్ మీటింగ్స్ ఉంటాయి మేడం గారు, ఇప్పటి వరకు తెలుస్తాయి కదా అండి, 10 రోజుల ముందు వరకు తెలవండి మేడం గారు. నేను స్కూల్ ఫీల్డ్ అండి, నాది నా స్కూల్ ఫీల్డ్ నుంచి నేను విలేకరికి వచ్చానండి. నాకు 25 సంవత్సరాలు అనుభవం స్కూల్ ఫీల్డ్, స్కూల్ వాళ్ళతో. మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. కనీసం స్కూల్లో ఉన్న అటెండర్ అడిగితే చెప్తారండి ఎంతమంది అంటే, సుమారుగా 120 మంది అనుకోండి, 100 మంది చెప్తారు, 100 మంది అని చెప్తారు. కానీ ఇవాళ మనం చేతులు కట్టుకొని ఉంచాల్సిన అవసరమా? కనీసం అండి తెలియకపోతే రెస్పాన్సిబిలిటీ లేకపోతే చెప్తున్నారండి. అదే నేను అనేది మేడం గారు, మినిమం కూడా చెప్పలేదు మీరు, ఇప్పుడు చెప్తున్నారు అడిగిన తర్వాత. మేడం గారు మేము అడిగి కొత్త జాయినింగ్ ఒక వారం రోజుల నుంచి అడగారండి ఎవరు. కనీసం నేను అనేది యాక్చువల్లీ మనకి ఏంటంటే 100 నుంచి 120 మధ్యలోనే వస్తా ఉంటారు పిల్లలు రెగ్యులర్ గా. రెగ్యులర్ వచ్చింది అసలు యాజ్ పర్ నామ్స్ నాకు కూడా అంత తెలియదు. జుంకినాల్ మండల విద్యాశాఖ అధికారి కొత్తగూడెము. ఇవాళ హనుమాన్ బస్తీలో జరిగిన సంఘటనకి నేను ఇమీడియట్గా రావడం జరిగింది. ఇందులో టోటల్ ఎన్రోల్మెంట్ వచ్చేసరికి మనకు 164 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ప్రజెంట్ 129 మెంబర్స్. అయితే ఇక్కడ టీచర్స్ మనకు ఉన్న వాస్తవము ఉన్నారు. బట్ మనకు నిన్న ప్రమోషన్స్ కావచ్చు, మొన్న జరిగిన ప్రమోషన్స్లో ఇక్కడ నుంచి అక్కడ స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న టీచర్స్ని 4 అటు పంపించడం జరిగింది. ఇక్కడ 4 టీచర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. 2 టీచర్స్ లీవ్లో ఉన్నారు, ఒకళ్ళు మన స్టేట్ వెళ్ళారు. అదేవిధంగా ఇంకో టీచర్ మ్యారేజ్ ఉండడం వల్ల, తన మ్యారేజ్ ఉండడం వల్ల తనకు లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇదండి. ఏమైనా చిన్న సంఘటనలు ఏమైనా ఉంటే నేను దాన్ని సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టీచర్స్ మీద ఎలా ఉందో మనం తెలియజేసిన మిత్రుల ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలో మన పేరెంట్స్ నా దృష్టికి అయితే ఎప్పుడు తీసుకురాలేదు. నా దృష్టికి కానీ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ దృష్టికి కానీ, మండల ఎడ్యుకేషన్ దృష్టికి కానీ తీసుకురాలేదు. ఈరోజు వారు పిల్లలు బాగాలేదనే విషయం పేరెంట్సే చెప్తున్నారు. కానీ ఇది నేను యాక్చువల్గా నేను ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయడం కూడా జరుగుతుంది, నేను విజిట్లో భాగంగా. అదేవిధంగా మా విద్యాశాఖ అధికారి కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటన మళ్ళీ ఏమైనా రిపీటెడ్ కాకుండా మేము చూసుకోవాల్సిన వహిస్తామండి. థ్యాంక్ యూ అండి.